ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కరాళి వైశాలిని గణాని తన మంత్రశక్తి ద్వారా తన ఆధీనంలోకి తెచ్చుకొని వాళ్ళిద్దరినీ తన దగ్గరికి రప్పించుకుంటుంది. మోక్ష, పంచమి, జ్వాల, వరుణులు ఇంట్లో అందరూ పిల్లల కోసం వెతికితే వాళ్ళు ఎక్కడ కనిపించరు. రాత్రంతా వాళ్ళు కనిపించకుండా పోతారు. ఇక ఉదయాన్నే మోక్ష, పంచమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటారు. ఇక పంతులు గారు పూజ ప్రారంభిస్తానని చెప్తూ ఉంటే ఇక జ్వాల అంటూ ఉంటుంది, రాత్రంతా వెతికితే కనిపించని పిల్లలు ఇప్పుడు పూజ చేస్తే కనిపిస్తారా అని అంటూ ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిల్లలు కనిపించడం లేదని మనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పిల్లల్ని వెతికి పెడతారని చెప్తూ ఉన్న జ్వాలతో ఇక వైదేహి బామ్మ, మనం పూజ మొదలు పెట్టుకున్నాం కదా, అది అయిపోయిన తర్వాత నువ్వు చెప్పినట్టుగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదాం, పేపర్లలో టీవీలో ప్రకటన చేద్దామని జ్వాలకి నచ్చ చెప్తూ ఉంటారు. ఇక పంచమి మన వైశాలి కనిపించాలంటే పూజలో కూర్చొని నిష్ఠగా పూజ చేస్తే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన వైశాలిని తీసుకువస్తాడు అని తను చెప్తూ ఉంటే ఇక మోక్ష కూడా, వదిన నువ్వు పూజలో కూర్చో, ఖచ్చితంగా గణ తిరిగి వస్తాడని తనకు కూడా నచ్చ చెప్తూ ఉంటాడు మోక్ష. ఇక జ్వాల కోపంగా, నీ కూతురి కారణంగానే నా కొడుకు కనిపించకుండా పోయాడు, వాడు కనిపించకపోతే మీ అంతు చూస్తానని వాళ్ళిద్దరిని బెదిరిస్తూ ఉంటుంది. ఇక పంతులు గారు కూడా, మీరేదో కష్టంలో ఉన్నట్టున్నారమ్మా, పూజ పెట్టుకున్నారు కదా, ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీకు కష్టాన్ని తీరుస్తాడు, ఆయన అనుకుంటే జరగనిదంటూ ఏదీ లేదు, మీరు నిష్ఠగా స్వామిని స్మరించుకోండి, పూజ చేస్తాను అని తను చెప్పి వాళ్ళందరినీ కూర్చోమని చెప్తాడు. ఇక వరుణ్ కూడా జ్వాలకి నచ్చ చెప్తే ఇక తను కూర్చుంటుంది. మరో పక్క నాగేశ్వరి ధ్యానం చేసి నాగదేవతను ప్రసన్నం చేసుకొని తనతో చెప్తూ ఉంటుంది, మనం అనుకున్నది ఒకటైతే ఇక్కడ జరుగుతున్నది మరొకటి మాత. పంచమి కడుపున నాగాంశతో పుట్టిన వైశాలి కనిపించడం లేదు, తనే మన మహారాణి విశాలాక్షి అని నేను నిర్ధారణ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేసరికి తను కనిపించడం లేదు అని చెప్తూ ఉంటుంది నాగేశ్వరి. ఇదంతా పంచమి ఆడుతున్న నాటకమేమో, మనం ఎక్కడైనా నాగలోకం తీసుకెళ్ళిపోతామని అలా చేస్తుందేమో అని అంటూ ఉన్న నాగదేవతతో, లేదు మాత, నిజంగానే వైశాలి కనిపించడం లేదు, తనే కాదు తన తోడికోడలు జ్వాల కడుపున గరుడ శక్తితో పుట్టిన గణ కూడా కనిపించడం లేదు అని తను చెప్తూ ఉంటుంది. గరుడ అంశతో పుట్టిన ఆ బాలుడు వైశాలికి ఏమైనా ప్రమాదం తలపెట్టడానికి తనతో తీసుకెళ్ళి ఉంటాడా అని అంటూ ఉన్న నాగదేవతతో, లేదు మాత, మన ఫణీంద్రని గరుడ అంశగా మార్చి జ్వాల కడుపులో ప్రవేశపెట్టింది ఆ కరాళి. గరుడ శక్తితో పుట్టిన ఆ బాలుడు కరాళి ఆధీనంలో ఉంటాడు, ఆ బాలుడు కూడా కనిపించడం లేదంటే ఖచ్చితంగా ఇది కరాళి చేసిన పని అయ్యుంటుంది. తన అన్న నంబూతిరిని పంచమి చంపిందన్న కోపంతో తన మీద పగ తీర్చుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. ఇక వైశాలిని అడ్డం పెట్టుకొని తన మీద పగ తీర్చుకోవాలని వైశాలిని తను తీసుకువెళ్ళి ఉంటుందని చెప్తూ ఉన్న నాగేశ్వరితో, ఆ కరాళి వైశాలిని ఏమీ చేయకముందే మనం వెళ్ళి తనని కాపాడాలి అని అంటూ ఉన్న నాగదేవతతో, లేదు మాత, కరాళి ఆ పని చేయదు, ఎందుకంటే తనకి నాగ లక్షణాలు ఉన్నాయని, తను మహారాణి విశాలాక్షి అంశతో పుట్టిందని, నాగలోకానికి కాబోయే రాణి తనేనని, తన చేతిలోనే నీ చావు రాసిపెట్టి ఉందని నేను తనని బెదిరించాను మాత అని చెప్తూ ఉంటే, ఆ కరాళి ఏం చేస్తుందో చేయదో మనకు తెలియదు కదా, మన నాగలోకానికి కాబోయే మహారాణిని మనమే కాపాడుకోవాలి నాగేశ్వరి, పద వెళ్దామని నాగేశ్వరితో నాగదేవత బయలుదేరుతుంది. వైశాలిని గణాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న కరాళి వాళ్ళని తన గృహ వరకు వచ్చేలాగా చేస్తుంది. ఇక వాళ్ళు రాగానే తన పూజ చేస్తూ ఉంటుంది. మరోపక్క మోక్ష, పంచమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నిష్ఠగా పూజ చేస్తూ ఉంటారు. ఇంతలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి గణలోకి వైశాలిలోకి తన శక్తిని పంపించి వాళ్ళని కరాళి ఆధీనం నుంచి బయటపడేలాగా చేస్తాడు. ఇక ఆ పిల్లలిద్దరూ స్పృహ తప్పి కింద పడిపోతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్బు రూపంలో వస్తున్నప్పుడు ఆకాశంలో వస్తున్న మెరుపులకి భయపడిన కరాళి ఎవరా అని చూస్తూ ఉంటే ఇక ఆ వెలుగులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు సుబ్బు రూపంలో. ఇక కరాళి, ఇదంతా నీ మాయని నాకు అర్థమైంది అని అంటూ ఉన్న కరాళితో, అత్యాశ అనర్థాలకు చేటు కరాళి అని సుబ్బు చెప్తూ ఉంటాడు. నేను పంచమి మీద పగ తీర్చుకోవాలి అంటూ ఉన్న కరాళితో, అది ఈ జన్మలో జరగదు, ఈ క్షణం నుంచి నువ్వు అన్నీ మర్చిపోయి ఇక్కడ అడవిలో తిరుగుతూ నీ జన్మను చాలిస్తావు అని చెప్పి సుబ్బు తనని శపిస్తాడు. ఇక కరాళి తోడేలుగా మారి అక్కడి నుంచి అడవిలోకి పారిపోతుంది. ఇక సుబ్బు కింద పడిపోయి ఉన్న వైశాలిని చూసి,
విశాలాక్షి, నీ ఆత్మకు ముక్తిని ప్రసాదిస్తున్నాను. వైశాలి శరీరాన్ని వదిలి బయటికి వచ్చి నీ ఆత్మను పరమాత్మలో ఐక్యం చేసుకో అని చెప్పగానే విశాలాక్షి ఆత్మ వైశాలి శరీరం నుంచి బయటికి వచ్చి తన ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోతుంది. ఇక గణాన్ని చూసి గరుడరాజా, పణీంద్ర శరీరం నుంచి నీ శక్తిని ఉపసంహరించుకొని వెళ్ళిపో అని సుబ్బు చెప్పగానే గణ శరీరం నుంచి గరుడ శక్తి రూపంలో ఉన్న పణీంద్ర బయటికి వచ్చేస్తాడు. ఇక తనని చూసిన సుబ్బు, పణీంద్ర, నిన్ను నేను క్షమిస్తున్నాను. నీ యథాప్రకారం నీకు నాగశక్తులు వస్తాయి. ఇక నీవు నాగలోకం వెళ్ళిపో అని సుబ్బు చెప్పగానే పణీంద్ర తిరిగి నాగశక్తులు వచ్చి తను పాముగా మారి ఇక అక్కడి నుంచి నాగలోకం వెళ్ళిపోతాడు. వైశాలిని కాపాడాలని కరాళి గృహ వద్దకు వచ్చిన నాగదేవత నాగేశ్వరికి సుబ్బు రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసి స్వామికి నమస్కరించుకుంటారు. ఇక వాళ్ళిద్దరిని చూసిన సుబ్బు, మీకు నాగలోకానికి రాణి లేని లోటు త్వరలోనే తీరుతుంది అని చెప్తూ ఉంటే, పంచమి కడుపున పుట్టిన వైశాలి కదా నాగలోకానికి కాబోయే మహారాణి స్వామి అని నాగదేవత చెప్తూ ఉంటుంది. నాగలోక యువరాజు పణీంద్ర తన తప్పు తాను తెలుసుకున్నాడు. తనని క్షమించి తనకి నాగశక్తులు వచ్చేలాగా చేసి తనని నాగలోకం పంపించాను. నాగలోకానికి నాగేశ్వరి నమ్మిన బంటు. పణీంద్రకు నాగేశ్వరి జంటకు కలగబోయే బిడ్డ నాగలోకానికి కాబోయే మహారాణి అవుతుంది అని సుబ్బు చెప్తూ ఉంటే, ఇక అదృష్టవంతురాలిని స్వామి, నాకు గొప్ప వరాన్ని ప్రసాదించారని నాగేశ్వరి స్వామికి నమస్కరించుకుంటూ ఉంటుంది. ఇక నాగదేవత, మా నాగలోకానికి రాణి లేని లోటు తీరుస్తున్నందుకు మా లోకం అంతా ఎప్పటిలాగే మిమ్మల్ని పూజించుకుంటుంది అని తను చెప్తూ ఉంటుంది. ఇక నాగదేవత నాగేశ్వరి మాయమైపోగానే సుబ్బు తన నెమలి పింఛాన్ని వైశాలి మీద గణ మీద పెట్టి వాళ్ళని పేర్లు పెట్టి పిలిచి వాళ్ళని లేపుతూ ఉంటాడు. ఇక వాళ్ళ స్పృహలో నుంచి లేచి సుబ్బును చూసి, ఎవరు నువ్వు, మా పేర్లు నీకెలా తెలుసు, మేము ఇక్కడికి ఎలా వచ్చాము అని సుబ్బుని అడుగుతూ ఉంటాడు. నా పేరు సుబ్బు, మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తాను రండి అని చెప్పి వాళ్ళిద్దరినీ చెరొక చేయి పట్టుకొని ఇంటికి తీసుకెళ్తాడు. ఇక మోక్ష పంచమి చేస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ పూర్తి కాగానే పంతులు గారు అందరికీ హారతి ఇచ్చి పూజని చాలా ఘనంగా నిష్ఠగా చేశారు, దాని ఫలితం తప్పకుండా మీకు దక్కుతుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. ఇక మోక్ష వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు, అమ్మ పూజ అయిపోయింది కదా, ఇక నేను నా భార్య పిల్లలు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతామని తను చెప్తూ ఉంటే, ఎక్కడికి వెళ్తారు, నా కొడుకుని నాకు తెచ్చిచ్చి అప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి అని జ్వాల వాళ్ళతో గొడవ పడుతూ ఉంటుంది. ఇక వైదేహి కూడా వాళ్ళ కూతురు కనిపించక వాళ్ళు బాధపడుతూ ఉంటే, మధ్యలో నువ్వేంటి జ్వాల అలా మాట్లాడతావు, ఎవరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, అందరం కలిసి పిల్లల్ని వెతుకుదామని అందరితో చెప్తూ ఉంటుంది. ఇక పంచమి అయితే, ఈ కష్టాలన్నిటికీ కారణం నేనే అత్తయ్య, నేను అనేదాన్ని లేకపోతే మీరందరూ సంతోషంగా ఉండేవాళ్ళు కదా, ఈ క్షణమే నా తనువును చాలిస్తానని చెప్పి తను హోమగుండం వైపు వెళ్ళి ఆ హోమంలో తన కాలు పెట్టి తనని తాను ఆత్మార్పణ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన సుబ్బు పంచమి అని పిలవగానే తన వెనక్కి తిరిగి చూస్తుంది. తన వెంట వైశాలి గణాన్ని చూసి ఇక పరిగెత్తుకుంటూ వైశాలి దగ్గరికి వస్తుంది. మోక్ష పంచమి వైశాలిని దగ్గరికి తీసుకుంటారు. ఇక జ్వాల వరుణులు కూడా తమ బిడ్డని దగ్గరికి తీసుకొని వాళ్ళు ముద్దు చేస్తూ ఉంటారు. పంచమి సుబ్బు దగ్గరికి వెళ్ళి, నువ్వే నా పాలిట దేవుడి సుబ్బు, నా బిడ్డని నాకు తీసుకొచ్చి ఇచ్చావు అని తను చెప్తూ ఉంటే, నీ ఇద్దరు పిల్లలు నీ దగ్గరే ఉంటారు పంచమి, ఎవరు ఎక్కడికి తీసుకువెళ్ళలేరు అని తను చెప్తూ ఉంటాడు. ఇక ఎన్ని జన్మలెత్తినా నీ రుణం నేను తీర్చుకోలేను సుబ్బు, నువ్వు నా కోసమే పుట్టావని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది పంచమి. వీళ్ళు నీకెక్కడ కనిపించారు సుబ్బు అని మోక్ష అడుగుతూ ఉంటే, మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది మోక్ష, మీ ఇంటి గురించి నాకు ఒక కల వచ్చింది, మీ వంశానికి చాలా పెద్ద శాపం ఉంది, ఆ శాపం పోగొట్టడానికి పంచమి మీ ఇంట్లో అడుగుపెట్టి ఆ శాపం పోగొట్టింది, ఆ తర్వాత మీరంతా కలిసి సంతోషంగా ఉన్నారంట అని చెప్తూ ఉన్న సుబ్బుతో, వైదేహి చిన్నపిల్లవాడివైనా చాలా మంచి మాట చెప్పావు, నీ కలను మేము నిజం చేస్తాం, మేమందరం కలిసి సంతోషంగా ఉంటామని వైదేహి తనతో చెప్తూ ఉంటుంది. ఇక సుబ్బు, నా విద్యాభ్యాసం అయిపోయింది, నేను ఇక మా ఊరికి వెళ్ళిపోతున్నానని అందరికీ చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మోక్ష పంచమితో అంటూ ఉంటాడు, సుబ్బుని మన ఇంట్లో కొన్ని రోజులు ఉండమని అడుగు అని చెప్తూ ఉంటే, ఇక పంచమి తన వెనకే వెళ్ళి సుబ్బుని ఆగి మా ఇంట్లో ఉండు అని తనను అడుగుతూ ఉంటుంది. నేను చాలా కాలంగా నీతోనే ఉన్నాను పంచమి, నేరుగా నీకు కనిపించకపోయినా నీ మనసులో ఎప్పుడు ఉంటాను, వెళ్ళొస్తాను అని చెప్పి సుబ్బు తనని ఆశీర్వదించి తన కళ్ళ ముందే ఒక శక్తిలాగా మారి ఆకాశంలోకి వెళ్ళి
నెమలి వాహనాన్ని వేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో ఆకాశంలో పంచమికి దర్శనమిస్తాడు. ఇక తను మనస్ఫూర్తిగా చేతులు జోడించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కి, నా జన్మ ధన్యమైంది స్వామి, నా శివయ్య నిన్ను నాకు తోడుగా పంపాడా స్వామి, నా జీవితం అంతా నీ నామస్మరణతోనే గడిపేస్తానని ఓం సుబ్రహ్మణ్యేశ్వర అని నామస్మరణ చేస్తూ ఉంటే ఇక ఇంట్లో అందరూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తారు. ఆకాశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో ఉన్న సుబ్బుని చూసి అందరూ ఆ స్వామికి నమస్కారం చేసుకుంటారు. ఈ రోజుటితో ఈ సీరియల్ని ముగించారు. ఈ నాగపంచమి సీరియల్కి చెప్పలేనంత మంది అభిమానులు ఉన్నారు. ఇంత తొందరగా ఈ సీరియల్ని ముగిస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.